హాయ్ అండి. ఈరోజు సింపుల్గా దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా దోసకాయ పైన తొక్కలు తీసి తర్వాత లోపల గింజలు తీసి కడిగి చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టి తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి టమాటాలు చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి హీట్ అయ్యాక మనం ముందుగా కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి టమాటా దోసకాయ ముక్కలు వేసి బాగా కలిపి సిమ్లో పెట్టి మగ్గేంత వరకు వేపి తర్వాత కొంచెం కొత్తిమీర చింతపండు కొంచెం పసుపు సాల్ట్ వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ అయ్యాక పోపులు ఎండుమిర్చి కరివేపాకు వేసి ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసుకున్న పచ్చళ్ళలో వేసి మొత్తం ఒకసారి కలిపేయడమే. అంతేనండి, చాలా బాగుంటుంది దోసకాయ పచ్చడి. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.